హాయ్ అండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నదైతే నేను గడ్డి గులాబీలు ప్రూన్ చేసిన తర్వాత రీపాట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది ఒక 20 days తర్వాత అనే రిజల్ట్ అయితే మీకు అప్లోడ్ చేశాను. దీని ప్రీవియస్ వీడియోలో మీకు నేను చూపించాను ఎలా ప్రూన్ చేసుకోవాలి, మనము సాయిల్లో ఏమేమి మిక్స్ చేసి వేసుకోవాలి అని. చూడండి, ప్రూన్ చేసుకున్న తర్వాత ఎంత బుషీగా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూడండి ప్లాంట్కి. ఇది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. సో మీకు రిజల్ట్ కూడా ఒకసారి చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీశాను. వీటికైతే మనం ఇప్పుడు మంచిగా చూడండి, ఒక్క స్టెమ్ కట్ చేస్తే దానికి 4 stems వస్తాయి మనకి, ఇలా బుషీగా ఎక్కువ పూలు అనేది వస్తాయి. దీంతో పాటు మనము గడ్డి గులాబీలకు ఒక 6 hours అయినా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. దాంతోపాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేటివి మనం బాగా ఇస్తూ ఉన్నామనంటే పూలు అనేటివి చాలా చాలా ఎక్కువ పూస్తాయి. వీటికి మిల్లీ బగ్ అనేది మామూలుగా అటాక్ అవుతూ ఉంటుంది. మనము దానికైతే ఎక్సోడస్ కానీ నీమ్ ఆయిల్ కానీ అప్పుడప్పుడు స్ప్రే చూసుకుంటా మనము తేమ ఉంటే వాటర్ వేయకూడదు, తేమ లేకుండా ఉంటే వాటర్ వేసేలాగా చూసుకుంటే మనకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా హెల్తీగా పెరుగుతుంది ప్లాంట్.